హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అప్పుడప్పుడు మనం ఫాస్టింగ్ చేస్తుంటాం కదా, అలాంటప్పుడు లైట్గా తినాలి అనుకునే వాళ్ళు ఇలా హెల్తీగా ట్రై చేయండి. ఇది కూడా మినుములు పెసలతో ప్రోటీన్ మినపరొట్టె అండి. ఇందులో ఓట్స్ కూడా వేసాను. ఎలా వేసాను, ఎలా చేశాను అనేది వీడియోలో చూద్దామండి. ఈ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. హెల్త్కి చాలా మంచిది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అప్పుడప్పుడు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో 1 కప్పు వరకు పొట్టు మినపప్పు వేయండి. అలాగే అరకప్పు పెసలు అన్నమాట. పొట్టు మినపప్పు అయితే హెల్త్కి మంచిదండి. ఇలా ఇవి వేసిన తర్వాత బాగా కడిగిన తర్వాత నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి 4 గంటల పాటు. అలాగే అరగంట రుబ్బుతాం అనిపించుకుని పిండి ఇలా ఓట్స్ ఒక 3 స్పూన్లు తీసుకున్నానండి. తీసి నానబెట్టుకున్నాను. మిక్స్డ్ ఓట్స్ అనమాట అవి. అలాగే ఇప్పుడు మనం కప్పున్నర తీసుకున్నాం కదా, సేమ్ కప్పున్నర రవ్వ వేయండి. ఇడ్లీ నూక అంటారు కదా, అది అనమాట. ఇలా వేసి కడిగి మళ్ళీ మంచినీళ్ళు వేసి నానబెట్టండి అనమాట. అరగంట ముందు నానబెట్టండి ఆ రెండాటిని. ఇప్పుడైతే ఇలా పప్పు కడిగాను కదా, చూసారా, పెసలకైతే పొట్టు అనేది పోలేదండి. ఈ పోకపోవటం కూడా మంచిదే హెల్త్కి. పొట్టు కొంచెం ఉంచుతూ కూడా కడిగి మీరు రుబ్బేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడైతే వేసిన తర్వాత మిక్సీ జార్లో బాగా కడిగిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఓట్స్ కూడా వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో జీలకర్ర, సరిపడా ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి, గుల్లగా వస్తుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నానబెట్టుకున్న ఇడ్లీ నూక వేసేసుకోవాలన్నమాట. ఇందులో పిండుకుని గట్టిగా పిండండి, లేదంటే అంటే నూకలో వాటర్ ఉంటుంది కదా, మొత్తం పిండి అంతా జారుగా అయిపోతుంది. అందుకని పిండి వేయండి. ఇప్పుడు అంతా వేసేసిన తర్వాత ఇలా కలుపుకోండి. మొత్తం అంతా కలిపేయండి కలిసేటట్టు నూక అంతానే. మినపప్పు 3 వంతులు ఉండాలండి, నూక 1 వంతు ఉండాలి. పిల్లలకి ఇలా వేసి పెట్టండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా, హెల్తీగా ఫుడ్ తినాలన్నా నూక తక్కువ వేయండి. చూసారా, ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, కొద్దిగా అల్లం, మినపప్పు 1 స్పూను, 1/2 స్పూను పచ్చిశనగపప్పు, అలాగే 2 పచ్చిమిర్చి, ఇవన్నీ వేసి వేపేసుకున్నానండి, చట్నీ కోసం అనమాట. ఇలా వేపేసుకుని చల్లారి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసి ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవటమే. ఇప్పుడు మనం ఉల్లిపాయలు అవి వేపాను కదండి చట్నీ కోసమని, అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని, ఇవి ఆనియన్ సీడ్స్ అంటారండి. ఇవి హెల్త్కి చాలా చాలా మంచిది, జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మెయిన్. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ ఆనియన్ సీడ్స్ వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత మినపప్పు మనకి ఎంత కావాలో అంత వేయండి. చిన్నగా వేసుకుంటే చిన్నగా వేయండి, లేదంటే పెద్దగా ఒకటే రొట్టు కింద వేయాలంటే వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇలా ఆనియన్ సీడ్స్ పైన కూడా వేయండి. మూత పెట్టి ఉడకనివ్వండి చిన్న మంట మీదే. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్న చట్నీ ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మూత తీసి చూసారా, కుక్ అయిపోయింది రొట్టె అనేది. ఇలా చిన్నగా దీన్ని ఒకవైపు కాలిన తర్వాత నెక్స్ట్ వైపుకు టర్న్ చేసుకుంటూ, ఇలా ఒకవైపు కాలిన తర్వాత నెక్స్ట్ వైపుకు టర్న్ చేసుకుంటూ స్లోగా చిన్న మంట మీదే ఈ రొట్టె అనేది కాల్చుకోవాలండి. మీరు ఎప్పుడైనా సరే క్రిస్పీగా కావాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ మూత పెట్టండి, ఫస్ట్ వేసేటప్పుడు. నెక్స్ట్ ఇలా తిరగేస్తాం కదా, అలాంటప్పుడు మూత పెట్టకండి. అంటే మూత పెట్టినప్పుడు మూతకి ఆవిరి వస్తుంది కదా, ఆవిరి మళ్ళీ రొట్టె మీద పడి మెత్తగా అవుతుంది. కొంతమందికి క్రిస్పీగా ఇష్టపడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు మూత పెట్టకుండా ఇలాగే దీన్ని కాలనివ్వండి. ఇలా కాలటం వల్ల చాలా బాగుంటుంది. లేక మెత్తగా కావాలంటే లేదంటే మూత పెట్టండి, ఎవరిష్టం వాళ్ళది. అంతేనండి. ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని
మనం తింటమే ఇష్టంగా. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.